సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సాయిబాబా గారి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ప్రేమతో ప్రారంభిస్తున్నానండి. అలాగే ఈరోజు బాబా గారు మనకిచ్చే సందేశం ఏమిటంటే, మన జీవితంలో ఎంతో అవసరమైన ఒక గొప్ప సందేశాన్ని చెప్పబోతున్నారండి. ఇది సాధారణమైన మాట కాదండి. మనల్ని కాపాడే మాట. బిడ్డ ఎన్నిసార్లు చెప్పానో ఇది చివరిసారి చెప్తున్నాను. ఇప్పటికైనా విను. మన జీవితంలో కొన్ని హెచ్చరికలు వస్తాయి. అవి యాత్యాతికం కాదు. అవి దైవ సూచనలు. కష్టాలు రావడం సహజం తల్లి. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి. కానీ మనమే కష్టాలను కొని తెచ్చుకుంటే, మనమే తప్పు దారిలో నడిస్తే అది జీవితం కాదు. అది మనల్ని మనమే బాధ పెట్టుకోవడం. బాబా చెప్తున్నారు, నువ్వు మోసపోతున్నావు తల్లి. ఇప్పటికే ఎన్నిసార్లు హెచ్చరించాను. నేను అందరినీ అనుమానించాను చెప్పడం లేదు. కానీ జాగ్రత్తగా ఉండమంటున్నాను. జీవితంలో ఎవరిని నమ్మాలో తెలుసుకోవడం అది జ్ఞానం. నీ తప్పును సమర్థించే వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. నీ తప్పును చెప్పేవాళ్ళే నిన్ను కాపాడేవాళ్ళు. మాట చిన్నదే కానీ అది గాయం చేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక్కసారి కాదు 10 సార్లు ఆలోచించు. కోపంలో మాట్లాడిన ఒక్క మాట ఏళ్ల సంబంధాన్ని చెడగొడుతుంది. ఈ ప్రపంచంలో పగిలిన గాజు మళ్ళీ అతుక్కోవచ్చు. కానీ పగిలిన మనసు అతుక్కోవడం చాలా కష్టం. మంచి మనసు ఉన్నవాళ్ళకి కష్టాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే దైవం వాళ్ళను పరీక్షిస్తుంది. వాళ్ళను ఇంకా గొప్పవాళ్ళుగా చేయడానికి. నువ్వు బాధపడకు. నీ మంచితనం వృధా కాదు. ఒకరోజు అదే మంచితనం నిన్ను ఎత్తుకు తీసుకెళ్తుంది. నిన్ను బాధపెట్టిన వాళ్ళు చేసిన దానికి ఫలితం తప్పకుండా అనుభవిస్తారు. ఇది శాపం కాదు. ఇది కర్మ సత్యం బిడ్డ. మనకు చేయాల్సింది ఒక్కటే. మంచిగా ఉండడం, మన మార్గంలో నడవడం. మనము చిన్న తులసి మొక్కని కూడా పూజిస్తాం కదా! అది చిన్నదైనా పవిత్రం అయినది. అలాగే మన జీవితంలో మంచి మనుషులు ఉంటారు. కానీ చెడ్డవాళ్ళు మంచివారిలా నటిస్తారు. మాటల్లో మధురం, మనసులో విషం. అందుకే బాబా చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండమని. పూర్వం మనుషులు రాళ్లతో నిప్పు పెట్టేవారు. ఇప్పుడు మాటలతోనే మనుషులను కాల్చేస్తున్నారు. ఒక్క మాటతోనే జీవితాలు మారిపోతాయి. అందుకే మాటల్లో జాగ్రత్త, సంబంధాల్లో జాగ్రత్త, నమ్మకంలో జాగ్రత్త. బిడ్డ, కఠినంగా మాట్లాడేవాడిని దూరం పెట్టు. నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వాళ్ళను ఉంటారు కదా! అలాంటి వారితో దగ్గరగా ఉండకు. నీ జీవితం నీ బాధ్యత. దైవం దారి చూపిస్తుంది. కానీ నడవాల్సింది నువ్వే కదా! ఈరోజు బాబా మనందరికీ ఇచ్చిన సందేశం ఇదే. జాగ్రత్తగా జీవించు, మంచిగా ఉండు, ఎవరిని బాధ పెట్టకు, నిన్ను నువ్వు కోల్పోకు. సాయిబాబా మీద విశ్వాసం ఉంచు. ఆయన కరుణ ఉంటే నీ జీవితం ఎప్పుడూ చీకట్లో ఉండదు. మీరు ఈ ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ మనసుకు కొంచెమైనా ఆనందాన్ని ఇచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్‌తో షేర్ చేయండి. అలాగే సాయిబాబా భక్తులకు భక్తి వీడియో ఇష్టపడే వాళ్ళందరికీ ఈ సందేశం చేరేలా తప్పకుండా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.